అయ్య గీడలు కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయ్యి నెల రోజులైనా స్పందించని కేసీఆర్ కనీసం పరామర్శ కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట నేతల హడావిడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా టిఆర్ఎస్ లో అంతర్గత చర్చ. అయితే ఇక్కడ రెండు ముచ్చట్లు చెప్పుకోవాలి మనం. ఏ ముచ్చట కా ముచ్చట. ఒకటి కవిత లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదు. కనీసం అసలు కవిత అనే పేరు కూడా నా బిడ్డ అని కూడా పలకరేలే. అరే సొంత బిడ్డ చేసిన తప్పుకు తీసుకొని టీఆర్ జైలు. కనీసం నోరు కూడా మెరపడానికి వస్తలేదు. ఇది ఒకటి. రెండోది నువ్వు చూడు, ఏది నిన్న కూడా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఎందుకు మంతలేడు? మొన్న కరీంనగర్ తర్వాత సూర్యాపేట రైతులను పరామర్శించడానికి వెళ్ళిపోయిన పంటలు చూద్దామని ఆ రోజు విలేకరులు అడిగారు. ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగినారంటే ఏం చెప్తాడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు, మాజీ ముఖ్యమంత్రి, అసలు తెలంగాణ బాపు. ఇగో 2 దినాలలో దీని గురించి మాట్లాడతా. నేను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నా, మాట్లాడాల్సినటువంటి అక్కర ఉంది. 10 దినాలు దాటిపోయా. 10 దినాలు దాటిపోయా. మాట్లాడు తన కొడుకు నిలిచిండు దీని మీదకి. దీని మీద మాట్లాడలేరు, ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ లో నిట్ట నిలువ అడ్డంగా పచ్చిగా దొరికిన దొంగలు బీఆర్ఎస్ పడ్డారు. ఇక అందులో కేసీఆర్ ఏందనేది ఇక చట్టం ఎంక్వైరీలో తేలుతారు. అసలు ఒక్కటైతే నిజం, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు చెర్లపల్లి జైలుకు పంపించినంత వరకు వదలడు 100%. ముఖ్యంగా వెలమ దొరలు ఇందులో చిక్కుకున్నారు. మొత్తం దాదాపు ఎంత మంది ఉంటే అంతమంది వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా మిస్ కాకుండా మొత్తం ఒలేస్తే నదిలా చెర్ల చేపలు ఎట్లయితే పడతారో, ఆ పట్టిన తర్వాత ఉచ్చులు ఎట్లయితే చిక్కుకుంటారో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, వెలమదొరలు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ కుటుంబం మొత్తం చిక్కుకొని విల కొట్టుకోవాల్సిందే, తప్పదు అదిగా. ఇది రెండవది. ఇక మూడవది కాళేశ్వరం గురించి అంతగానో అవినీతి జరిగిందంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక రైతులారా నా నుంచి గింత లబ్ధి జరిగింది, గిన్ని ఎకరాలకు నేను నీళ్ళు ఇచ్చాను కూడా చెప్తాను. ఇది ఒకటి. ఇంకా నాలుగోది, ఇది 1 2 3 4. నాలుగోది ఏంటంటే చాలా కీలకమైనటువంటిది. తెలంగాణలో సార్ దేని మీద స్పందిస్తాడు? దీని మీద కవిత లిక్కర్ కేసు గురించి మాట్లాడాడు, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడాడు, కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడతాడు? నేను చూపిస్తాను చూడండి మీరు జర. సార్ వ్యవహారశీలు ఎక్కుతారు. ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాను. లేదు మొత్తం నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాయి. ఇక మొత్తం నా ఫోటోలో సరఫరా చేస్తున్నాం. రైతు చనిపోతే మార్పు సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం. ప్రపంచంలోనే, దేశంలో రాష్ట్రాలు కాదు, గత ప్రభుత్వాలు కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బంధు పెట్టిండట. ఆ దళిత బంధు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆగం చేసిందంట. ఎంతమందికి ఇచ్చిండు? ఇచ్చుగా మాది ఇంకా ఇప్పటి వరకు వాస్తవంగా చెప్పాలంటే
ఇదే సీఎం నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఏ మండలంలో తీసుకున్నా కూడా చెప్తాయి. దళిత బంధు పేరుతో లక్షలు తీసుకున్నారు వసూలు చేసారు. వసూలు చేశారు. ఇంకా టిఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక అవకాశంగా దొరికింది పైసలు సంపాదించుకోవడానికి. అయితే దళిత మంది కేసీఆర్ అమలు చేసాడు. హుజూరాబాద్ ఒకటి, హుజూరాబాద్ 2 దుబ్బాక 3 ఏది నాగార్జున సాగర్ 4 మునుగోడు. ఇవన్నీ ఏంటివి చెప్పురి జర ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాలు. గాలి అమలు చేసిండు కానీ అసలు కేసీఆర్ కి ఇంత కూడా సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోనికి? అసలు సిగ్గు అనే ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడదు వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా ఏ దేని గురించి చర్చ జరగాలి తెలంగాణలో? ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయింది, దాని గురించి మాట్లాడాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది, దాని గురించి మాట్లాడు. కాళేశ్వరం అవినీతి జరిగింది, దాని గురించి మాట్లాడారు. నిన్న నుంచి ఇప్పుడు ఏది మన జిఎస్టీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లో అవినీతి జరిగింది, 1,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ఆ వార్త ఉంది చూద్దాం. 1,000 కోట్ల రూపాయలు అమాంతము అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నది చర్చ జరుగుతుంది, దాని గురించి మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రంలో మన ఏది భూములకు సంబంధించినటువంటి ధరని తీసుకొచ్చి పేదల భూములను మొత్తం పందికొక్కులాగా మెక్కిరని చెప్పేసి చర్చ నడిస్తే దాని గురించి మాట్లాడాడు. నిరుద్యోగుల సమస్యలను నిరుద్యోగులు ఆగమైపోయారు, దాని గురించి మాట్లాడాడు. ఎంతసేపు అక్కడికి రాని తనకు రాజకీయంగా పనికొచ్చే దానిలో ముచ్చట్లు మాట్లాడతాడు, తప్పించుకుంటాడు. గది కేసీఆర్ యొక్క నైజం. నిజాన్ని ముంచిపోయాడు.